देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना के सरकारी मुलाजमीन बशमूल TNGOs, असातिज़ा, गज़ेटेड ऑफिसर्स और वजीफ़ा याबों की तंजीमों ने नई जॉइंट एक्शन कमेटी तश्कील दी है, जो मुलाजमीन के ज़ेर इल्तिवा मसाइल की यकसुई के लिए जिद्दोजहद करेगी। पीर को नामपल्ली TNGO भवन में एक इजलास मुनक़िद हुआ, जिसमें मुख्तलिफ मुलाजमीन तंजीमों के 15 कायदीन के साथ एक स्टीयरिंग कमेटी तश्कील दी गई। इस मौके पर इन कायदीन ने मीडिया से बात करते हुए कहा कि कांग्रेस हुकूमत को इक़्तिदार में आए 9 माह हो चुके हैं, लेकिन सरकारी मुलाजमीन को दी गई किसी भी वादे को पूरा नहीं किया। जैसे कायदीन ने कहा कि वह 15 दिन में अपने मुस्तकबिल के लाए अमल का ऐलान करेंगे। ఉద్యోగ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి ఉద్యోగులకి నాయకత్వం వర్ధిల్లాలి జేఏసీ జిందాబాద్। ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం। 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు। దాదాపు 150 సంఘాలు ఇలా జేఏసీలో భాగస్వామ్యమైనది। మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇవ్వడం నిజంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు। మరి మేనిఫెస్టో పెట్టారు। మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మన ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు। మీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి। ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం। మరి ఇలా పిఆర్సీ మరి ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పిఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం। మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం। మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం। కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి। ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది। ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు। కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి। మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ ను మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం। ఇలా జేఏసీగా 10-15 రోజులలో మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలను మాట్లాడుకుని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకుని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం। జై తెలంగాణ, జై హింద్।